వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ, పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై చర్చ. బీఆర్ఎస్కు మరో షాక్, కాంగ్రెస్ గూటికి చేరిన రాజ్యసభ సభ్యుడు కేకే. చంద్రబాబు రేవంత్ రెడ్డిలు గురు శిష్యులు కాదు, వారిద్దరూ సహచరాలన్న బట్టి. అధికారం కోసమే మోసపూరిత హామీలు, కాంగ్రెస్పై రఘునందన్ రావు విమర్శలు. హత్రాస్ ఘటనపై పుతిన్ విచారం, మృతుల కుటుంబాలకు సంతాపం. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 162 పాయింట్లు లాభం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోసమే మోసపూరిత హామీలిచ్చారని మండిపడ్డారు. డిసెంబర్ 9లోపు రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని, ఇప్పుడేమో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు. రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాట, తొలుత రైతు రుణమాఫీ అన్నాడు. ఇంకా తొలుత రాలే, తొలకరు రాలే, ఈయనకు ఇంకా తొలకరి వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఈయనకు తొలుత అంటే 9 నెలల. ఇవాళ డిసెంబర్ 7వ తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు. ఆయన భాషలో, వాళ్ళ పాలమూరు భాషలో ఆయనే చెప్పిన మాట, తొలుత రైతు రుణమాఫీ. తొలుత పోయింది, 9 నెలలు అయితే పిల్లలు కూడా పుట్టే టైం వచ్చింది, కానీ తొలుత యాదికి వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారట, ఇంకో 4 మంత్రులట కమిటీ చేస్తారంట. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అడిగిపోతావు. ఎన్ని లక్షల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అసలు అడ్డగోలుగా మాట్లాడి అడ్డగైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నన్ను. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది 15 ఆగస్టు. దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది. ఇంకా రెండో మాట, బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు, మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం. నర్సాపూర్, సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్కి వచ్చే చెప్పిండు అని. అందుకని నేను మెదక్ ఎంపీగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది. తొలుత రైతు రుణమాఫీ. రాహుల్ గాంధీ గారు, వై కాంట్ యు స్పీక్? సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ పేరిటి ఇచ్చిన మాటనే తుంగల దొక్కితే. మరోవైపు ఖమ్మంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. రైతు సమస్యలపై రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు లేదని విమర్శించారు. మీరు తెలంగాణలో రైతన్నల్ని, వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వానలు సరిగా పడతలేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఆఖరికి నిన్న మీరు కమిటీలు వేసిన 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగి 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 ఎవరు రెస్పాండ్ కాకపోతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరే ముఖ్యమంత్రి. ఒక రైతు లైవ్లో పురుగుల మందు దాగి తన భూమిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తున్నారని ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ధరణి అట్లే ఉంది, రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి, ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి. ఇంకా మీరు టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షం. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురు శిష్యులు కాదని, వారు సహచరులేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు ఏపీ సీఎంగా, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారన్నారు. వారిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఉందని చెప్పే వారివి అవగాహన లేని మాటలన్నారు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు.
అన్నోడిని ఏదో చేస్తాను నేను అనలేను, కానీ ఒకసారి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, శిష్యుడేంది ఆయన గురువేంది. ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టారని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై చర్యలకు వెనుకాడొద్దని ఆదేశించారు. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో వేసే పంటలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు. వరి, మొక్కజొన్న, కందులు, పెసర్లు, పత్తి, చిరుధాన్యాలు, ఉద్యాన పంటల రైతులకు అండగా నిలబడాలని సూచించారు సీఎం చంద్రబాబు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడుకు ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సూచించిన ముఖ్యమంత్రి ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని పలు కంపెనీలను మంత్రి సందర్శించారు. వైసీపీ హయాంలో అశోక్ లేలాండ్ కంపెనీ పారిపోయే పరిస్థితి ఉండేదని తెలిపారు. మల్లివల్లిలో తిరిగి మళ్లీ ప్రారంభించేందుకు సుముఖత చూపుతున్నారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్లో చంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అశోక్ లీలాండ్ వాళ్ళు వెరీ పాజిటివ్ టు కమ్ బ్యాక్. మీకు తెలుసు అశోక్ లీలాండ్ మీరు పోయి విజువల్స్ తీసుకోండి, కంప్లీట్ స్ట్రక్చర్ అయిపోయి కంప్లీట్ సెటప్ ఉండింది. లాస్ట్ 5 yearsలో దే వెంట్ బ్యాక్ అనమాట ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే మీకు తెలిసిందే 5 ఏళ్ళ పాలన ఎట్లా ఉండింది అనేది. ద మినిట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే అశోక్ లీలాండ్ షోన్ ఇంట్రెస్ట్. పార్క్కి ఒక అందం అనమాట, ఒక పెద్ద బ్రాండ్ వస్తుంది వాపసు. ఇంకా మిగతావన్నీ టీచింగ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. మేము పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు. అన్నీ డిస్కస్ చేశాము. అన్ని త్వరలో సార్ట్అవుట్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ని బాగా డెవలప్ చేసే దాంట్లో ఉంటామండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రియల్ పార్క్లో చంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అశోక్ లీలాండ్ వాళ్ళు వెరీ పాజిటివ్. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరుగుతున్న సేలింగ్ పోటీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కేవలం గాలిని ఆధారంగా చేసుకుని సేలర్లు తమ పడవలను ముందుకు తీసుకువెళ్తున్నారు. సేలింగ్ క్లబ్ ఆర్మీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 38వ సేలింగ్ పోటీలు ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో కొనసాగుతున్నాయి. 4 రోజుల పాటు తెరచాప పడవల విన్యాసాలు ప్రజలను కనువిందు చేస్తాయి. ఇక హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరుగుతున్న సేలింగ్ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో అంతర్జాతీయ స్థాయి సేలింగ్ పోటీల సందడి మొదలైంది. ఆర్మీ సేలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 38వ సేలింగ్ పోటీలు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం నైరుతి ఋతుపవనాల రాక సమయంలో ఎక్కువ గాలులు వీస్తుంటాయి. ఆ సమయంలో ఈ సేలింగ్ చేయడానికి ఎంతో అనుకూలంగా వాతావరణం ఉంటుంది. దాదాపు 9 సంవత్సరాల పాటు సేలింగ్ లో అనుభవం ఉన్న సంజీవ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే సేలింగ్ అంటే అసలు ఏంటిది, ఎట్లా ఉంటుంది, పోటీలు ఎట్లా నిర్వహిస్తారు? ఈ సేలింగ్ యాక్చువల్ గా మనకి సేలింగ్ వచ్చేసి డైరెక్ట్ నేషనల్స్ ఉంటాయి. దీంట్లో సీనియర్, సబ్ జూనియర్స్, ఇంకా సీనియర్ నేషనల్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ దీనికి ర్యాంకింగ్ తీస్తారు. ఈ ర్యాంకింగ్ వల్ల ఏషియన్ గేమ్స్, ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్ కి, ఇంకా ఒలింపిక్స్ కూడా తీస్తారు ఈ ర్యాంకింగ్ తరపు నుంచి. ఇంకా దీంట్లో డిఫరెంట్ కేటగిరీలో ఉంటాయి. ఏజ్ కేటగిరీ ఉంటుంది. ఎవరైతే ఏజ్ కేటగిరీ ఉందో అండర్ 14 నుంచి అండర్ 18 వరకు, అండర్ 4.7 అని ఉంటుంది. ఆ 4.7 ఏజ్ కేటగిరీ వరకు వాళ్ళు ఏషియన్ గేమ్స్ వరకు వెళ్ళొచ్చు. ఇంకా రేడియల్ అనేది ఉమెన్ క్లాస్. అది ప్రత్యేకంగా ఉమెన్ క్లాస్ కాబట్టి వాళ్ళకి, మనకు ఉమెన్ క్లాస్లలో ప్రెసెంట్ ఎవరైతే నేత్రకుమార్ అని ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 2 ఒలింపిక్స్ పోయిన 2019 ఒలింపిక్స్ లో ఆడారు. ఈసారి కూడా ప్యారిస్ ఒలింపిక్స్ కి. ఇంకా ఏదైతే సీనియర్ కేటగిరీ ఉందో స్టాండర్డ్ సెయిలింగ్, దాంట్లో కూడా విష్ణు శర్వణన్ పోయినసారి కూడా మనకి ఆడారు. అంటే ఒకసారి సేలర్ ఈ నీటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొనాల్సి వస్తుంది?
ఎట్లా తను గేమ్ గెలవాలంటే ఎట్లా ఏం చేయాల్సి ఉంటుంది? ఒక సేలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లోపల అనేది ఒక గాలి ఎటు అనుకూలంగా ఉంటుంది అనేది తను అంచనాగా ప్రతిరోజు ఏదైతే శిక్షణ చేస్తాడో దానిని చాలా గేమ్ ఆడేటప్పుడు ప్రదర్శించాలి. ఇంకోటి ఈ విండ్ జడ్జిమెంట్ అనేది కోచెస్ ప్రతిరోజు నేర్పిస్తారనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ తీసుకోవాలి, ఎలా తొందరగా మనము రీచ్ అవ్వాలి మార్క్కి, ఎలా విండ్ ఫేవర్ ని చేసుకోవాలి, బోట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి. గాలి ఎటువైపు వీస్తే అటువైపు వెళ్ళాలా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గాలి అనేది ఇది కొంచెం ఫిజిక్స్ కి సంబంధించిన గేమ్. ఎప్పుడైతే మనం గాలికి మనం ఎదురు అయితే పోలేము, గాలికి కొంచెం 45 degrees లోనే సేల్ చేసుకుంటూ పైకి వెళ్ళగలం. ఒకసారి ఎంతమంది పాల్గొంటారు ఒకసారి పోటీ స్టార్ట్ అయితే? లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎట్లా ఎలిమినేషన్ ఎట్లా ఉంటుంది? దీంట్లో ఎలిమినేషన్ ఏముండదండి. దీంట్లో లో స్కోరింగ్ పాయింట్ వాళ్ళకి మెడల్ వస్తుంది. అంటే ఇప్పుడు 100 boats ఉంటాయి, ప్రతి ఒక్కరు 12 races కంపల్సరీ చేయాల్సింది. ఈ 12 races లో ఎవరైతే కంపల్సరీ ఫస్ట్ సెకండ్ కంటిన్యూగా ఏదైతే కన్సిస్టెంట్ గా ఫినిష్ చేస్తారో, ఫస్ట్ రేస్ ఫస్ట్, సెకండ్ రేస్ సెకండ్, అట్లా ఎవరైతే లోయెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళని మెడల్ గా ప్రకటిస్తారు. గోల్డ్ మెడల్, సిల్వర్, బ్రాంజ్. बोलो सर, आप सेलिंग के बारे में बोलो तो आप क्या बोलते हैं? एमपी से टीम को लेके आए हैं, जिसमें सारी क्लासेस में हमने पार्टिसिपेट किया है. सुबह की रेसेस में ज्यादातर काफी शिफ्टी थी रेसेस में, और सेलर्स ने काफी स्ट्रेटजी बना के अच्छा फिनिश दिया है, जिसमें एनएसएस के सेलर्स ने इल्का 6 ओपन में 2 फर्स्ट मारे हैं 3 रेसेस में. सो ओवरऑल एनएसएस भोपाल की टीम का अच्छा प्रदर्शन रहा है आज. सेंट्रल गवर्नमेंट का मदद कैसे है ये सेलिंग के ऊपर? सबका ही मदद रहता है. बेसिकली जैसे सेंट्रल गवर्नमेंट एशियन गेम्स, ओलंपिक्स और जब भी वर्ल्ड चैंपियनशिप होता है तो साई के द्वारा और वाईआई द्वारा और नेशनल सेलिंग स्कूल भोपाल द्वारा पूरा का पूरा सपोर्ट किया जाता है. जिसमें भी टैलेंट है वो टैलेंट परख के उसको 100% सपोर्ट किया जाता है, जो अभी तक दिया जा रहा है, और నేషనల్ और ఏషియన్ గేమ్స్ में మెడల్ लेके आए हैं. రైట్, ఇది అంటే స్పోర్ట్స్ అంటే కేవలం క్రికెటే కాదు, సేలింగ్ లాంటి ఎన్నో అద్భుతమైన పోటీలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు కూడా దీనికి ఉంటాయి. నేషనల్ మెడల్స్ కొడుతున్నారు, ఒలింపిక్స్ మెడల్స్ కూడా సాధించుకొచ్చామని కూడా సీనియర్ సేలింగ్ సంబంధించిన కోచ్లు చెప్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో మాత్రం సేలింగ్ స్పోర్ట్స్ ఆటలతోటి మొత్తం అద్భుతమైన విన్యాసాలతోటి సందడిగా మారిపోయింది. కెమెరామెన్ సుధాకర్ తో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.